విశాఖ డ్రగ్ కంటైనర్ కోసం ఆ వైసీపీ నేతలు ఆ పోలీస్ అధికారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారని, ఈ కేసులో సిబిఐని ఆపితే 2,000 కోట్ల రూపాయలు మీకు ఇస్తాం అంటూ ఆ వైసీపీ నేతలు ఆ అధికారులకి బంపర్ ఆఫర్ ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదు. లత గారు నమస్తే అండి. నమస్తే. నిన్న విశాఖ సాగర్ తీరంలో కలకలం రేపినటువంటి డ్రగ్ కంటైనర్ని సిబిఐ చేతికి వెళ్లకుండా ఆపితే ఆ పోలీస్ అధికారులకి ఆ వైసీపీ నేతలు 2,000 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి ఈ వార్తలో అసలు వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా కూడా అలాంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి. ఎందుకంటే వైసీపీ వాళ్ళ హ్యాండ్తోనే ఇది జరుగుతుంది. వాళ్ళు మాఫియా డీలింగ్స్ కూడా ఉన్నాయి. బ్రెజిల్ నుంచి రావడానికి, ఇప్పుడు జగన్ రావడానికి కూడా వీళ్ళ హ్యాండ్ ఉందనేదే అర్థమవుతుంది. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు వైజాగ్లో వెళ్ళి ఉండటానికి, సో ఎందుకు 3 రాజధానులు, సో వైజాగ్ని ఎందుకు ఇంత ఇంపార్టెంట్ తీసుకున్నాడు, వైజాగ్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ ఏంటి, అక్కడ ఒక ప్యాలెస్ ఏంటి, డాన్స్ని వీళ్ళు అక్కడికి రప్పించుకోవటానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడా, వాళ్ళని అక్కడ ఆతిథ్యం ఇవ్వటానికా, అప్పుడప్పుడు వెళ్ళి ఉండటానికా? ఎందుకంటే ఒక సపరేట్ వింగ్, సపరేట్ ఒక కొండను తీసుకొని ఋషికొండను తీసుకొని దానిలో కట్టుకుంటే అక్కడికి వచ్చేపోయేవాళ్ళు. డ్రగ్ దందాన్ని యథేచ్ఛగా నడిపేందుకే జగన్మోహన్ రెడ్డి విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎంచుకున్నారంటారా? ఖచ్చితంగా అదే మనకు ఖచ్చితంగా అదే కనపడుతుంది కదా. విశాఖ నగరాన్ని ఆయన ఉన్న బలంగా, ఎందుకంటే విశాఖ అనేది చివరన ఉంది. ఇప్పుడు అమరావతి తీసుకుంటే సెంటర్ పాయింట్, సో చివర ఉన్న నగరానికి అక్కడ హార్బర్ ఉంది, సో అన్నిటికీ కన్వీనియంట్. సో దానికోసమే అక్కడ దందాలు చేయడానికి ఇట్లాంటివి చేస్తున్నాడా? ఇలాంటి డ్రగ్స్ ఇది సెకండ్. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మీరు చెప్పేదాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 6 పోర్ట్లని ఆయన ప్రారంభించిన నేపథ్యంలో, అంటే ఈ డ్రగ్స్ని యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్లో ప్రవహింపజేసేలా చేయడానికే ఆయన 6 పోర్ట్లని డెవలప్ చేశారు అన్నట్లుగా మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా అదే చేశాడు, అందుకనే చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆలోచన విధానమే కానివ్వండి, ఆయన అంటే డెవలప్మెంట్ గురించి ఆయనకు ఉండదు. ఏదైనా అడ్డదారిలో చేసే పని చేయడానికి జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 అనేది. అంటే డ్రగ్ని బ్రెజిల్ నుంచి కానీ లేదా ఇతర దేశాల నుంచి కానీ ఆంధ్రప్రదేశ్కి రప్పించేందుకే పోర్ట్ల నిర్మాణం చేశారని చెప్తారా? ఖచ్చితంగా అదే జరిగింది. ఎందుకంటే మనకి ఇదివరకు ఎప్పుడు కూడా పోర్ట్లలో మన డ్రగ్స్ అనేది ఇదివరకు చూడలేదు, ఇదివరకు ఎప్పుడు కూడా మనం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఇన్ని రకాలుగా ఎన్నిసార్లు పట్టుబడ్డారు, ఎన్నిసార్లు ఇలాంటివి జరిగాయి. దీనికి అన్నిటి అసలు ఆ డ్రగ్ ఇష్యూకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ లేదా జగన్మోహన్ రెడ్డికి కానీ లేదా వైసీపీ నేతలకు కానీ అసలు సంబంధం ఉందంటారా? ఇదన్నీ ఉన్నాయి కాబట్టే కదా వాళ్ళు 2,000 కోట్లు ఇస్తాం దీన్ని మొదలు పెట్టండి అని అడుగుతున్నారు. అని అంటే ఉన్నది కాబట్టే కదా అడుగుతున్నారు, లేదంటే ఎందుకు అడుగుతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వార్తలు అయితే వస్తున్నాయి అంటే ఇప్పుడు ఒక విషయం ఆలోచిద్దాం. ఒకవేళ కానీ జగన్మోహన్ రెడ్డికి దీనిలో సంబంధం లేదు అనుకుంటే, ఎలక్షన్ బిఫోరు, అంటే ఆయన నెక్స్ట్ సీఎం అవుతాడో లేదో కూడా తెలియదు కాబట్టి, సో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, సో ఈ నెక్స్ట్ సీఎం అవ్వకపోవచ్చు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇది లాస్ట్ ట్రిప్ మనం తెప్పించేసుకుందాం అనే ఒక ప్లాన్తోనూ ఆయన సీఎంగా ఉన్నప్పుడైతే నేను నడుస్తుందనే దానికి అక్కడ మాఫియాకే కానివ్వండి, చోటు ఇవ్వటమే కానివ్వండి, బ్రెజిల్ నుంచి తీసుకురావటమే కానీ ఇవన్నీ చేసింది జగన్. ఇక్కడ మనకి ఇవన్నీ ఆలోచిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్తోనే జరిగింది. అసలు జగన్ అంటే ఏంటి అసలు బ్రెజిల్ ప్రధానికి ఇక్కడ విజయసాయిరెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ విజయసాయిరెడ్డే బ్రెజిల్ ప్రధానితో మాట్లాడి ఈ డ్రగ్స్ని డీల్ చేశారు అంటూ కూడా కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతుంది తెర వెనక? బ్రెజిల్ ప్రధానికిను విజయసాయిరెడ్డికి సంబంధాలు ఉన్నమాట వాస్తవమే. వాళ్ళు పలుమార్లు కలవటం కానివ్వండి, ఈయన అక్కడికి వెళ్ళటం కానివ్వండి, బ్రెజిల్ వెళ్ళటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. జరిగిన దాని మూలానే ఇప్పుడు అనిపిస్తుంది కదా మనకు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం కూడా వైజాగ్ని ఎందుకు సిటీని ఎంచుకోవటమే కానివ్వండి, ఈ చిన్న చిన్న పోర్టులన్నీ తొందరగా కంప్లీట్ చేయాలని ఆలోచించటమే కానివ్వండి. ఇప్పుడు ఎలక్షన్ బిఫోర్ కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ ఇది కానీ లేకుండా ఉంటే అది బయట వచ్చేది కూడా కాదేమో.
ఎందుకంటే డిపార్ట్మెంట్ మొత్తం వీళ్ళ చేతుల్లోనే ఉండేది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చింది కాబట్టి అది కొంచెం బయట వచ్చింది. లేకుండా అంటే ఇట్లా మనకు తెలియకుండా ఎన్నిసార్లు వచ్చిందో, ఇది పట్టుబడ్డది కాబట్టి తెలుస్తుంది, పట్టుబడకుండా ఎన్నిసార్లు వచ్చిందో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం లేనిదే ఒక హార్బర్ని అక్కడ, ఎందుకంటే లోకల్ ఎంతైనా లోకల్లో ఉంటారు కాబట్టి వీళ్ళ డిపార్ట్మెంట్ అంతా కూడా కలిపిచ్చే చేస్తున్న పనే ఇది. ఎందుకంటే పోలీసులు మనం ఎవరిని చూసినా కూడా అనిపిస్తుంది కదా, డిపార్ట్మెంట్ అంతా జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టుకొని ఆడిస్తున్నప్పుడు, కలెక్టర్స్ దగ్గర నుంచి ఆయన ఆడిస్తున్నప్పుడు ఇలాంటివి చేయటం అనేది ఎంత సహజంగా అనిపించట్లేదా? సహజంగా ఆయన చేసే నేచర్ కూడా అలాంటిదే కాబట్టి ఆయన ఖచ్చితంగా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇవన్నీ కూడా రేపు పొద్దున అన్ని తెలుస్తాయి, బయట తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆయన యువత కూడా ఎక్కువగా కూడా గంజాయి డ్రగ్స్కి ఏపీలో విపరీతంగా విచ్చలవిడిగా దొరుకుతుంది కూడా. సో దానికని కూడా ఒక టీంని, కొంతమంది వాలంటీర్లను కూడా దానికని పెట్టాడు. వాళ్ళు మీరు చూడండి, ఎక్కడ వాళ్ళ పార్టీలు చేసుకున్న గంజాయి తాగి డ్రగ్స్ వాడి వాళ్ళు విపరీతమైన అరాచకాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అని అంటే అర్థం కాలేదండి. అంటే వాలంటీర్లే ఈ డ్రగ్స్ని అవసరమైన వాళ్ళకి సరఫరా చేస్తున్నారని చెప్తున్నారు. కొంతమంది వాలంటీర్లను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి నడిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వీడియోలు పెట్టడం ఇవన్నీ మనం గతంలో ఎన్నిసార్లు చూడలేదు. వాళ్ళు గంజాయి తాగే కానివ్వండి, వాళ్ళ మత్తులో కానివ్వండి ఎంతమందిని చంపలేదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఆయనకి నమ్మకంగా పనిచేస్తున్నారో వాలంటీర్లతో ఇదన్నీ తీసుకొచ్చింది, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళతో టచ్లో ఉన్నది కూడా విజయసాయి రెడ్డి గారు కాదా? ఆయనే కదా నడిపిస్తున్నారు. ఖచ్చితంగా దీనిలో సప్లై కూడా చేస్తున్నది ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారే చేయిస్తున్నారు. ఈ చిన్న చిన్న పోర్టులన్నీ తొందరగా కంప్లీట్ చేయాలని ఆలోచించటమే కానివ్వండి. ఇప్పుడు ఎలక్షన్ బిఫోర్ కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ ఇది కానీ లేకుండా ఉంటే అది బయట వచ్చేది కూడా కాదేమో. ఎందుకంటే డిపార్ట్మెంట్ మొత్తం వీళ్ళ చేతుల్లోనే ఉండేది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చింది కాబట్టి అది కొంచెం బయట వచ్చింది. సో ప్రజల వరకు వెళ్తుంది, డౌన్ వాళ్ళ వరకు ఇది వాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మూల ఆయనకి ఇన్కమ్ సోర్సెస్ ఇలాంటివే ఇన్కమ్ సోర్సెస్ ఆయనకి. విశాఖ సీపోర్ట్లో దొరికినటువంటి 25,000 కేజీల డ్రగ్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిందే అంటారా? ఖచ్చితంగా ఆయనకి సంబంధించిందే. ఆయనకి డాన్లతో సంబంధాలు ఉంచుకొని అక్కడి నుంచి బ్రెజిల్ నుంచి తెప్పించటమే కానివ్వండి, ఇవన్నీ చేసే అవకాశాలు కానీ ఆస్కారం కానీ ఆయనకే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి కూడా చూస్తుంటే ప్రజలకు విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ అనేది అందుబాటులోకి వచ్చేసింది. చదువుకునే పిల్లల దగ్గర నుంచి వాళ్ళు గంజాయి తాగటం, ఇప్పుడు 7th 6th క్లాస్ పిల్లల నుంచి కూడా ఇది అలవాటు చేసేసాడు. అది ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాతే ఈ గంజాయి డ్రగ్స్ అనేది విపరీతంగా కూడా ఏపీలో దొరుకుతుంది. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది దీనిలో. ఓకే.